ఇంకోటి తర్వాత అధికారుల మీద ఉత్త బిల్డర్సే కదా, వాళ్ళు కూడా నిందితులే కదా. ఈ 3 పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. హైడ్రా చాలా మంచిది, ఇది ఇట్లనే కొనసాగుతుండాలి. కానీ 3 లోపాలను కరెక్ట్ చేసుకోవాలి. అదే కాక ఇంకొక ఇది గుడి భూములకు కూడా చేయాలి, గవర్నమెంట్ భూములకు కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయాలని నాకు కోరిక. అది కూడా చేస్తుండొచ్చు, కానీ ఆ తర్వాత చేయని. ఇప్పుడైతే FTL ఉన్నాయి, బఫర్స్ ఉన్నాయి, కూలగొట్టండి. ఇంకోటి కొంతమంది అంటారు ఏంటంటే, కొంతమంది నాయకులు అన్నారు నాది కూలగొట్ట ముందు తక్కిన వాళ్ళు అందరు కూలగొట్టారు. లాస్ట్ ఎందుకు? నువ్వు తప్పుంటే నీది కూలగొట్టాలి, తక్కిన వాళ్ళు కూడా కూలగొడతారు రేపో మాపో. అంటే దొంగను పట్టుకుంటే ఏమంటారు? అందరు దొంగలను అరెస్ట్ చేసి తర్వాత నన్ను ఎందుకు? ఏ దొంగను అరెస్ట్ చేసినా దొంగను అరెస్ట్ చేసినట్టే. ఇంకోటి మనం హైడ్రాకు సపోర్ట్ ఇవ్వాలి, పార్టీలకు అతీతంగా అందరు కూడా సపోర్ట్ ఇస్తుండ్రు, బీజేపీ పార్టీ కూడా. కానీ ఒక అపోహలు ఉంది ఏంటంటే ఇది రాజకీయంగా అవతల వాళ్ళను హింసిస్తుందని. కానీ నిజంగానే అది కూడా నేను తప్పు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుని స్పోర్ట్స్ అరీనానే కూలగొట్టింది మన గండిపేట వెనుక, అది కాంగ్రెస్ నాయకులదే. అయితే మనమైతే మంచి పని చేస్తున్నప్పుడు అడ్డుకోవద్దు, దాన్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహం చేయాలి. కానీ ఈ లోపాలు ఉన్నాయని కూడా చెప్పాలి. ఎట్లయితే ఈటల రాజేందర్ గారు చెప్పినరో, ఎట్లయితే కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు చెప్పినరో, ఎట్లయితే రఘునందన్ రావు గారు చెప్పినరో, మంచిదని చెప్పుకుంటా ఈ లోపాలు ఉన్నాయని కూడా మేము చెప్తాం. సో జన్వాడ ఫామ్ హౌస్ గురించి కేటీఆర్ హైకోర్టుకు ఆశ్రయించారు. సో దాని గురించి తల ఉంచుకోవాలి. అందరికి తెలుసు అది ఎవరిదో, నాకు కాదంటున్నాడు. అప్పుడు ఆ రోజు నన్ను కూడా అరెస్ట్ చేసి నాకు దెబ్బలు కూడా తగ్గలేదు. నేను రేవంత్ రెడ్డి గారు దాన్ని పోయి అడ్డుకుంటే, తర్వాత ఇదైతే నవ్వొచ్చే విషయం. అయితే ఓ ముఖ్యమంత్రి కొడుకుంటున్నాక జియో ట్రిపుల్ అని కబ్జా చేసిండు. అది ఈడీకి ఉన్నాయి భూములు, వాళ్ళ మిత్రుడు భూములు, అంటే ఆయన బీనామీదే. తర్వాత అది ఒకడైతే వాస్తవం, అది FTL లేదు, అది బఫర్ జోన్ లేదు. కానీ అది కాదు, 111 ఉంది. అంతకంటే పెద్ద నేరమైన 111 ఎన్నో ఉన్నాయి. కానీ ఆ వాటర్ ఛానల్ ఏదైతే వస్తుందో అది నీళ్లు చెర్లకు వారేది, దాని మీద మట్టేసి కప్పేసాడు వాటర్ ఛానల్. దానివల్ల కూలగొడితే నేను తప్పేం పట్టను. కానీ అది ఇంపార్టెంట్ కాదు, ఎవరిది ఎక్కడని కాదు. అది KTRది ఉండవచ్చు, KCRది ఉండవచ్చు, ఎవరైనా వాళ్ళు సిస్టమ్ ప్రకారం పోతుండ్రు. అందుకే ఒక రాజకీయ కక్షట ఫస్ట్ అదే కూలగొడుతుంటాడు రేవంత్ రెడ్డి గారు. రాజకీయ కక్ష కాదు ఇది. ఫస్ట్ లేక్స్ లను, అది లేక్ల లేదు. KTR గారిదో, KTR బేనామీదో ఎవరిదో ఉండొచ్చు. జనవాడ పబ్లిక్ తెలుసు, అది ఎవరిదో పబ్లిక్ అంతా తెలుసు. జనవాడ ప్రజలకు అందరికి తెలుసు. అక్కడ జనవాడ ఇది ఎవరిదంటే KTR అంటారు. అయితే కానీ వాస్తవం అది గండిపేట్ FTL లేదు, గండిపేట్ బఫర్ జోన్ లేదు. ఆ జియో ట్రిపుల్ ఉంది. దానికంటే పెద్ద నేరం గండిపేట్ పడే వాగు పాయ, దాన్ని మనం పనాద్ అంటాం. ఎండాకాలం మారకుండా అది బండ్లు పోతాయి. ఆ పనాద్ కబ్జా పెట్టేసిండు. హైడ్రా నిన్ననే నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టిన, అంటే సర్వే పెట్టిన. సర్వేల మన హైదరాబాద్ లా 78% ఈ హైడ్రా మంచిది అంటుండ్రు, కేవలం 22% మంచిది కాదంటున్నారు. కానీ నాకైతే ఇప్పుడు హైడ్రా చిన్నోడు పెద్దోడు చూడకుంటే పెద్ద పెద్ద నాయకులు, ఫిల్మ్ స్టార్లది కూడా కూలగొట్టిండ్రు. పర్యావరణం రక్షిస్తుంది, మన కుంటలు చెర్లను రక్షిస్తుంది, గవర్నమెంట్ కబ్జాలు ఆపుతున్నది. అయితే ఇది చాలా మంచిది. ఎవరు చేసినా, మేము బీజేపీలు ఉన్నాము, మా బీజేపీ నాయకులు కూడా అందరు ఒకటే గొంతుతోటి అంటున్నారు ఏంటంటే, ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దీని గురించి, రఘునందన్ రావు గారు మాట్లాడిండు, కాటపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడిండు. వాళ్ళు చెప్పేది ఒకటే. మళ్ళోసారి ప్రెస్ దీన్ని కన్ఫ్యూజ్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక మాట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.